మనం క్లాసుల్లో చూస్తూ ఉంటాం ఎగ్జామినేషన్, ఎందుకంటే పై తరగతిలో చదవటం వెళ్ళటానికి. ఇక్కడ దేవుడు కూడా నీకు పరీక్ష పెట్టేది ఎందుకంటే ఆయనకు నువ్వు విలువిస్తున్నావా లేదా, ఆయన మాటలు నీ హృదయంలో పదిలపరుచుకుంటున్నావా లేదా, ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడన్న నమ్మకం నీలో ఉందా, వేళ్ళునుకొని ఉందా లేదా, విశ్వాసంలో ఎంతవరకు నువ్వు ఎదిగావు, నిరీక్షణలో ఎంతవరకు ఉన్నావు, ఓర్పు పట్టుదల మెలకు కలిగి ప్రార్థన చేసే అనుభవం, విజ్ఞాపన చేసే అనుభవం, వాక్యము చదివే అనుభవం, వాక్యము చదవటమే కాదు వాక్యము చదువుతున్న దాన్ని బట్టి నువ్వు ఎంతవరకు బైబిల్ గ్రంథంలోంచి నువ్వు బైబిల్ నేర్పేటువంటి విలువైన పాఠాలు నేర్చుకున్నావు. అది కూడా ఖచ్చితంగా దేవుడు పరీక్షించుకుంటాడు. రాత్రి కాలంలో ఒక అన్నయ్యని అడిగానా, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అన్న. రాత్రి ఆన్లైన్ జరిగింది, ప్రభు కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ ఆన్లైన్ అంతా అయిపోయిన తర్వాత అన్నయ్యని అడిగాను, నువ్వు టీ తాగే టైంలో అడిగా, బైబిల్ ఎన్నిసార్లు చదివావు అని. 4 సార్లు చదివాను. నువ్వు బైబిల్ 4 సార్లు చదివి నువ్వేం నేర్చుకున్నావు అని చెప్పాను అడిగా. బైబిల్ని మరి ఎగ్జామినేషన్ ఇట్లానే ఉంటాయి దేవుని చిత్తంలో. దేవుడు పరీక్ష పెడతాడు, దైవజనుడు కూడా పరీక్ష ఇస్తాడు. నువ్వు ఎంతవరకు నా దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ప్రభు కృపలో మరి ప్రభు అందిస్తున్నటువంటి వర్తమానాలను బట్టి నువ్వేం నేర్చుకున్నావు, నీ బ్రతుకేం మార్చుకున్నావు, నీ హృదయాలు ఏం మార్చుకున్నావు, నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా, మెచ్చబడి ఉందా. ఆయన అన్నాడు కదా, నీలో ఉన్న రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నేను అమర్చేదని అన్నాడు. ఆ రాతి హృదయాన్ని దేవుడే గనక డైరెక్ట్గా తీసి ఆయన సర్జరీ చేస్తాడు. అలాగనే వాక్యమును సుత్తి తీసుకొని బండ వంటి హృదయాన్ని పగలగొడతాడు కూడా. 2 జరుగుతాయి ఆయన చేతిలో. ఆయన ఆ రాతి వంటి ఆ హృదయానికి చాలామందిని నేను చూశాను. ప్రభుబల్లో చేవేస్తారు, ప్రార్థన చేస్తారు, సంఘక్రమంలో ఉంటారు, వారి హృదయాలు కఠినమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. కఠినమైపోయిన ఆ పరిస్థితులను బట్టి వాళ్ళలో వాక్యం నిలబడదు. ఎందుకంటే హృదయం కఠినమైపోయింది కాబట్టి. కఠినమైన మనస్సాక్షి, కఠినమైన హృదయం, కఠినత్వాన్ని ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకున్నప్పుడు నీ హృదయం మెత్తగా మారిపోవాలి. ప్రభు యొక్క వర్తమానాలను వింటున్నప్పుడు నీ హృదయానికి సున్నతి జరగాలి. అంటే నీ హృదయం మీద పలుచాటి పొర ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు ఏవనగానే ఆ పొరలు ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లో చెప్పబడినటువంటి హృదయ లోపల నుంచి వచ్చేటివి ఇవి అని చెప్పని అక్కడ కొన్ని రకాల సంగతులు చెబుతాయి. ఇలాంటి కొన్ని పొరలు ఉంటాయి. అలాగనే 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి ఉంటుంది. అక్కడ కొన్ని విషయాలు 5వ వచనం నాకేముంటుంది అక్కడ అక్కడ కొన్ని పొరలు ఉంటాయి. ఏంటి అయ్యి పొర? ఎలాంటి పొరలు అంటే మొత్తంగా టోటల్గా నేను కౌంట్ చేయంగా దొరికినాయి మొత్తం 5వ వచనం వరకు. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు మొత్తం మీద 19 రకాల అవలక్షణాలనే పొర ఉంటుంది. ప్రతిదానికి ఒక పొర అన్నమాట. ఈ పొరాన్ని ఎందుకు చెబుతున్నానంటే, సున్నతు అనే మాటకు అసలు అర్థం ఏంటంటే పురుషుని యొక్క మర్మాంగము, అంటే దాగి ఉన్న పురుషాంగం మీద పై చర్మాన్ని ముందుకు లాగేసి కట్ చేస్తారు. ఇక దాన్ని సున్నత్ అంటారు. అంటే ఆ పొర తీసేయటం పాత నిబంధన కాలం యూదులు ఇప్పటికి కూడా ఆచరిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే సున్నతి. ముస్లిం సమాజం కూడా పిల్లగాడికి 8 సంవత్సరాలు రాగానే మా వాడికి సున్నత్ అనే పండగ చేస్తున్నాం అని చెప్పని వాడికి ఆ సుంతి అని చేయించి ఓ చాట కూర్చోబెడతారు వాడిని. బైబిల్ గ్రంథంలో ఉన్న పద్ధతి ఇది. సద్బ్రాహ్మణుడు, బాగా అర్థం చేసుకోవాలి, సద్బ్రాహ్మణుడు అర్చక విద్య, ఆ విద్య అభ్యాసం చేసేటప్పుడు బ్రాహ్మణ విద్యాభ్యాసం అంటే అర్చక దేవాలయంలో గర్భాలయంలోకి వెళ్ళి ఆ దేవుడు ఆ దేవత ముందు హారతి ఇవ్వటానికి, లేదంటే వచ్చిన భక్తుల యొక్క గోత్రాలు కనుక్కొని అది చేయటానికి బ్రాహ్మణుడికి కూడా ఒక విద్య ఉంది. అర్చక విద్య అంటారు. ఆ అర్చక విద్య అభ్యసించడానికి కూడా బ్రాహ్మణుడికి కూడా సున్నత్ అనేది చేస్తారు. బ్రాహ్మణుడికి జరుగుతుంది అది ఆ క్రమము.
ముస్లింలో వాళ్ళకి జరుగుతుంది ఆ క్రమము, యూదులకు కూడా ఈ క్రమం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి అంటే బైబిల్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఖురాను తీసుకొని చదివినా అదే కనపడుతుంది. ఎందుకంటే అబ్రహాము ఇస్మాయిల్కి సున్నతి చేశాడు. అబ్రహాము ఇస్మాయిల్కి మొత్తానికి ఒకరోజు జరిగినట్టు కనపడుతుంది అక్కడ. ఆ పద్ధతి ఇస్మాయిల్ సంతానం అంటారు. ఇక్కడ ఇప్పుడు ఉన్న అరబ్ దేశాలు 12 దేశాలు దేవుడు చెప్పిన మాట, నీ ఇస్మాయిల్ నేను ఊరికే వదిలేను, 12 మంది రాజులు వస్తారు బయటికని. ఆ 12 దేశాలు అరబ్ దేశాలు ఉన్నాయి ఇప్పుడు, ఇస్మాయిల్ సంతానం వాడు. అయితే ఇక్కడ ఈ సున్నత్ అనేది పాత నిబంధన కాలము పురుషుడి యొక్క మర్మాంగం మీద జరుగుతుంది. దేవునితో నిర్ణయమైన నిబంధన, రక్తము చిందింపబట్టు అక్కడ. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి సున్నతి జరగాల్సింది మర్మాంగానికి కాదు, హృదయానికి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయానికి జరగాల. 1 కొరింథీ 3:15-16 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, ఆయన మీ హృదయంలో ఉంటున్నాడు అంటున్నాడు. హృదయం అనేది దేవుని ఆలయం అని ఉంటుంది అక్కడ. మరి యేసు ప్రభు వారు వచ్చి నీ హృదయంలో ఉండాలంటే వాక్యం అనే ఆయన వాక్య స్వరూపి కాబట్టి ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన పోలికలు నీలో కనపడతాయి. ఆయన పోలికలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్న సారమంతా నీలోకి వచ్చినప్పుడు నీలో ఆ పోలికలు కనపడతాయి. ఆ పోలికలు కనపడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ వాక్యం అనేది నీ బ్రతుకు అన్వయించబడకుండా, హృదయానికి అన్వయించబడకుండా చదువుతున్నావు అంతే, దేవుని సన్నిధికి వెళుతున్నావు అంతే, భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభువులు చేవేస్తున్నావు, సంఘక్రమాల పరిచయలు ఉత్సాహంగా పాలిభాగస్తులు అవుతున్నారు అంతేగా. కానీ హృదయము కఠినమైపోయిన పరిస్థితులు చాలామంది జీవితాల్లో నేను చూస్తూ ఉన్నాను. కఠినమైన హృదయం ఉన్నప్పుడు ఎదుటి వారిని క్షమించలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. నేను నీతిమంతురాలనే పరిస్థితి కనపడుతుంటుంది. రాత్రి అన్నయ్యని అదే అడిగా నేను, అన్న మీరు 4 సార్లు చదివారన్నారు, ఏం నేర్చుకున్నారు బైబిల్లో నుంచి అన్న అంటే, నేనేం నేర్చుకునేది ఏముంది, రోజు మందిరానికి వెళ్తున్నానుగా, ప్రార్థన చేస్తాను. అయ్యి కాదు నేను అడుగుతుంది, నువ్వు బైబిల్ చదివినప్పుడు నువ్వేం నేర్చుకున్నావన్నా అని. నేను ఏ పాపం చేయట్లేదు, పాపులతో తిరగట్లేదు, అవన్నీ నేను అడగట్లేదన్నా, నువ్వు ఏం నేర్చుకున్నావు బైబిల్లో నుంచి అని అడిగితే నోరు ఎల్లబెట్టాడు ఆయన. అప్పుడు ఆయనకి చెప్పి అదే మాటలు మీకు కూడా చెప్తా ఉన్నా, నాన్న పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు అది నిన్ను చదువుద్ది. మొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీలో ఉన్న లోపాలని, పాపాలని అన్నిటినీ భూతద్దంలో కనుక చూపించినట్లుగా, అద్దం ముందు నీ ముఖాన్ని చూపించినట్లుగా నీకు చూపిస్తూ ఉంటుంది. కనబడిన సూక్ష్మాన్ని భూతద్దం పెట్టి చూస్తూ ఉంటాం. అలాగనే మన ముఖం మీద ఏదైనా కనబడుతూ ఏదన్నా తేడాగా ఉందో, ఈ క్రాప్ సరి చేసుకోవాలన్న అద్దం ముందుకు పోతాం. అలాగనే వాక్యం అనే అర్థము నీ బ్రతుకును, నీ హృదయాన్ని మొత్తాన్ని తేట తెల్లం చేస్తుంది. దాన్ని బట్టి నీ బ్రతుకు, నీ హృదయం సరిచేయబడాలన్న లెక్క మొదటి ఒకటి. రెండవది, ఒక వ్యక్తిని ప్రేమించటం ఎలాగో నేర్పుద్ది అన్న, సహించటం ఎలా నేర్పుద్ది, క్షమించటం ఎలా నేర్పుద్ది, ఒక వ్యక్తిని ఓర్చుకోవటం ఎలా నేర్పుద్ది, పాపంలో బ్రతుకుతున్న విషయంలో, వ్యక్తుల విషయంలో ప్రేమను ఎలా పంచాలో నేర్పుతుంది. ఇక ఇత్యాది ఇంకా అనేక రకాల లక్షణాలు ఉన్నాయన్న. మీరు ఈ లక్షణాలు కలిగి కనపడతలేదు నాకు, 4 సార్లు చదివామంటున్నారు. నువ్వేం నేర్చుకున్నావు బైబిల్ చదివి? బైబిల్ చదివి నేను ఒక మాట చెప్పా, హోషేయ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం అన్న. హోషేయ ప్రవక్తతో దేవుడు చెప్తాడు, హోషేయ అదిగో పలానోళ్ళ అమ్మాయి వ్యభిచారం చేస్తుంది కానీ ఆ అమ్మాయిని తెచ్చి చేసుకోపో అంటాడు. చిత్తం సరే ప్రభు అని పోయి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు కూడా కంటుదా తల్లి. ఈ లోపల ఇంకొకటి మీద మోజు మారిపోతే ఇక మనసు తిరిగిపోయి వాడు చూపించే బంగారు ఆభరణాలు అవన్నీ చూసుకొని వాడు వెనకాల పడిపోద్ది. ఈడ భర్త హోషేయ అనే అతను మదన పడుతూ ఉంటాడు, నేనేం తప్పు చేశాను ప్రభు, నాకెందుకు ప్రభు ఇలా జరుగుతుంది, ఎందుకు అని చెప్పాను. హోషేయతో దేవుడు అంటున్నాడు, హోషేయ నాతో నిబంధన చేయబడిన ప్రజలు కూడా ఇలాగనే దారి తప్పి విగ్రహారాధన పలు రకాలుగా వెళ్తూ ఉన్నారు. వారి విషయంలో నేనంత బాధపడుతున్నాను, ఆ బాధ నీకు తెలియటానికి ఈ పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించా. అయితే నీ భార్యను ఎవడైతే కావాలనుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, వాడు అక్కడ వేలం పాటలో పెట్టాడు నీ భార్యని, పోయి తెచ్చుకోపో అని. అదేంది ప్రభువా, ఎంత వెండి వెల చెల్లించైనా సరే ఆ అమ్మాయి నువ్వు తెచ్చుకో, నీ భార్యగా నువ్వు స్వీకరించి నీ జీవితంలోకి ఆహ్వానించు అన్నాడు.
సరే అని వెళ్ళిపోయాడు. చక్కగా వేలంపాట జరుగుతాం చూస్తానే ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. వేలంపాట ఇతను కూడా పాడుకుంటా ఉన్నాడు. పాడి 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 చివరికి ఇతనే అత్యధికమైన దేవుడు చెప్పినట్లుగా వెండిని వెలగా చెల్లించి తన భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ కథలో నీకేం అర్థమైందన్న? ఆ అమ్మాయి వ్యభిచారం చేసిందండి. నీకు అదే కనపడ్డది. ఆ కథ మొత్తంలో దేవుని ప్రేమ కనపడాలన్నా నీకు అన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత కఠినమైన పాపాత్మలను కూడా దేవుడు రక్షించుకోవడానికి ప్రేమ కలిగి ఆయన వాళ్ళ వైపు ఆతృతతో చూస్తూ ఉన్నాడు. తను తాను తగ్గించుకొని, నీలో కూడా ఈ పోలికలు రావాలి, నీలో కూడా ఈ గుణాలు రావాలి. ఈ రాలేదంటే మాత్రం ఇక నీకు వాక్యం ఎంత చదివినా ఎక్కట్లేదు, అర్థం కావట్లేదు నేనన్నా అని ఫైనల్ చేశా. ఎందుకు ఈ మాట అంటున్నంటే, దేవుడు పాపాన్ని సహించలేడు, ఓర్చుకోలేడు. పాపాన్ని అసహించుకుంటాడు. పాపిని మాత్రం ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. తన పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేయి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి, కానీ నీ మనసు మల్లుకో నీకు ఎప్పుడు ఆ పొరపాటు చేయను ప్రభు అని చెప్పాను ఆయన వైపు తిరిగినట్లయితే మాంసంగా ఆయన రక్తంలో కడుక్కొని కౌగిట్లోకి ఎత్తుకొని ముద్దాడుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమ యొక్క కావ్యమే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం 4 సార్లు చదివానంటూ నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నా నోరెళ్ళబెట్టి అంతే చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన్ని తేడాన్ని చెప్పడానికి కాదు, నేనేదో గొప్ప అని చెప్పడానికి కాదు, అసలు అతను ఎందుకు పనికిరాడని కాదు. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఇలాంటి బలహీనులు హృదయాలు కఠినమైపోయి పరిస్థితులను బట్టి వాక్యం చదువుతున్న ఉపయోగం ఉంది. ఏమి నేర్చుకున్నాను పరిశుద్ధ గ్రంథం చదివి?